మీ ఆయన దూరం అయ్యాడని నీకేం టెన్షన్ లేదు కదమ్మా? ఏంటి డాడీ నువ్వు మాట్లాడేది? నువ్వు నీ కూతుర్ని అర్థం చేసుకుంది ఇంతేనా? నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు డాడీ, ఆటం బాంబుని. అయినా టెన్షన్ పడిపోవడానికి పోయింది ప్రాపర్టీస్ కాదు కదా డాడ్, కట్టుకున్న భర్త. నిజం చెప్పాలంటే ఇప్పుడే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. పైగా అక్కడ కిరణ్ మొండికేసి పల్లవికి తాళి కట్టి తీరతాను అనేసరికి ఆ కుటుంబం మొత్తానికి ఒకటే టెన్షన్. కిరణ్ పల్లవికి తాళి కడితే ఆ కిరణ్మయ్ కుటుంబాన్ని వాళ్ళ పరువుని దిగజార్చడానికి నాకు దారి ఇంకా ఈజీ అవుతుంది. హలో పల్లవి. హలో అక్క, నీకింకో గుడ్ న్యూస్. కిరణ్ గారితో జరిగే నా పెళ్లికి మరో అడుగు ముందుకు పడింది. ఏంటది? ఉషా వాళ్ళమ్మ ఇంటికి వచ్చి తన కూతురికి అన్యాయం చెయ్యొద్దంటూ నా కాళ్ళు పట్టుకుంది. దాంతో దొరికిన ఛాన్స్ ని మిస్ చేసుకోకూడదని వాళ్ళమ్మ రాధ పైన సీరియస్ అయ్యి నా బాబుని అడ్డు పెట్టుకుని పరిస్థితిని నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. నేను చేసిన గొడవకి ఉషా వాళ్ళమ్మని ఇంట్లో నుంచి గెంటేసింది. అవునా? నువ్వు చెప్పేది నిజమా? నిజమక్క. ఇంతే కాదు, ఆ గొడవ అయిపోయిన తర్వాత కిరణ్ గారి దగ్గరికి వెళ్లి మన పెళ్లి సాంప్రదాయంగా జరగాలని కిరణ్ గారిని రిక్వెస్ట్ చేశాను. మరి కిరణ్ ఏమన్నాడు? ఇంకేమంటాడు, నా దొంగ ఏడుపులకి కరిగిపోయి దానికి కూడా ఒప్పుకున్నాడు. గుడ్ పల్లవి. పల్లవి, అదొక్కటే కాదు, కిరణ్ నీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పెళ్లికి ముందే ఆ ఉషకి పిచ్చెక్కేటట్టు టీజింగ్ స్టార్ట్ చేయి. ఓకే అక్క, దానికి నిద్ర పట్టకుండా చేస్తాను. ఈ పల్లవి పవర్ ఏంటో చూపిస్తాను. గుడ్. సరే ఉంటానక్క. ఓకే పల్లవి, బాయ్. పల్లవితో పెళ్లి సాంప్రదాయంగా చేసుకోవడానికి ఆ కిరణ్ ఒప్పుకున్నాడు. బావుంది. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నా వల్ల ఆయనకి చిన్న నొప్పి కూడా కలిగించను. నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలియదు మావయ్య, కానీ నన్ను అంతగా ప్రేమించే నా భర్త సమస్యల్లో చిక్కుకోవడాన్ని నేను ఇష్టపడను. ఆయనకి నా వల్ల ఇబ్బంది రానివ్వను. ఏమైందండి? ఎక్కడికెళ్ళొస్తున్నారు? ఉషాని కలిసి వస్తున్నాను. దేనికి? ఆనాడు భారతంలో అర్జునుడు సుభద్రని పెళ్లి చేసుకుని ఇంద్రప్రస్థానానికి తీసుకొచ్చినప్పుడు తనకి ద్రోహం జరిగిందంటూ ద్రౌపది ఆగ్రహంతో అడ్డుకుంది. అదే ధైర్యాన్ని ఇప్పుడు ప్రదర్శించమని తనకు చెప్పొచ్చాను. ఏ విషయంలో? చట్టం మనకు సహకరించటానికి సిద్ధంగా ఉంది. కేసు ఫైల్ చేయటానికి ఒక కంప్లైంట్ రాసివ్వమని ఉషాని అడిగాను, కానీ తను దానికి ఒప్పుకోలేదు. కంప్లైంటా? ఎవరి మీద నాన్న? నా కోడలికి అన్యాయం చేస్తున్న తన భర్త కిరణ్ మీద. ఉషా మనసుని గాయపరుస్తున్న అలాంటి వాడు ఉండాల్సింది ఇంట్లో కాదు, జైల్లో. అందుకే వాడిపైన కేసు పెట్టడానికి కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. భార్య ఉండగానే మరో ఆడపిల్ల మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడని, బైగామి అభియోగంతో వాడిని అరెస్ట్ చేయొచ్చని కమిషనర్ గారు చెప్పారు. మరేం జరిగింది మావయ్య?
కానీ అది జరగాలంటే ఉషా కిరణ్ మీద కంప్లైంట్ ఇవ్వాలంట. వెంటనే ఆ విషయం గురించి మాట్లాడడానికి ఉషని గుడికి పిలిపించాను. నా జీవితంలో ఎన్నడూ గుడికి వెళ్ళని నేను ఉష కోసం మొదటిసారి గుడి మెట్లెక్కాను. ఎవ్వరి దగ్గర చేతులు చాచని నేను నా కోడల జీవితాన్ని మార్చమని ఆ దేవుడికి చేతులు జోడించి మొక్కుకున్నాను. కానీ ఆ దేవుడు నా మొక్కుని అక్కడే తిరస్కరించాడు. ఉషా ఏముందండి? నేను ఎంత చెప్పినా వాడిపైన కంప్లైంట్ ఇవ్వడానికి ఉష ఒప్పుకోలేదు. ఆయన ఆలోచనలో తప్పు లేదు. పరిస్థితులకు తలోంచి ఆ దారిలో వెళ్తున్నాడని వాణ్ణి వెనకేసుకొచ్చింది ఉష. బహుశా పురాణాల్లో కూడా ఇలాంటి పతివ్రతలు లేరేమో. మరిప్పుడు ఏం చేద్దామండి? జరగబోయే తప్పును ఆపడానికి వేరే మార్గం ఏముంది? ఆ పెళ్లిని ఆపడానికి ఎన్ని మార్గాలున్నా దానికి మూలం ఉష దగ్గరే ఉంది. ఉష కిరణ్ని నమ్ముతున్నంత వరకు ఎవ్వరం ఏం చేయలేం. నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని కాదు. ఉషకి తెలియని విషయం అయితే నచ్చ చెప్పగలం కానీ పెళ్లితో జరిగే అనర్థాన్ని కూడా భరిస్తాను అంటే ఏం చేయగలం? ఏం చేసి ఈ అనర్థాన్ని ఆపాలో అర్థం కావడం లేదు. మీరు చెప్పినట్టు అన్ని రకాల చీరలు తీసుకొచ్చాను మేడం. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. మిగిలినవి తర్వాత వచ్చి తీసుకెళ్తాను. అలాగే. ఏం చేస్తుంది? ఎన్ని చీరలు ఎందుకు? ఏంటిదంతా? రావుషా, నేనే పిలుద్దామనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. దేనికి? దేనికంటావేంటి? నేను పెళ్లిలో కట్టుకోవాల్సిన పట్టుచీర కోసం తెలిసిన షాప్ నుండి ఈ చీరలు తెప్పించాను. కిరణ్ గారితో పెళ్లి పీటలు ఎక్కడానికి నాకు ఏ చీర బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేసి చెప్పాలి. ఏంటుషా, కోపం వస్తుందా? వచ్చినా పర్వాలేదులే. నీ సెలక్షన్ బాగుంటుందని నిన్ను సెలెక్ట్ చేయమంటున్నాను. ఎందుకంటే పెళ్లిలో కిరణ్ గారి పక్కన నేను అందంగా కనపడాలి కదా. నాకంటే కొత్త, ఏం తెలీదు. నీకు ఆల్రెడీ కిరణ్ గారితో పెళ్ళైన అనుభవం ఉంది కదా. దానికి తోడు కిరణ్ గారి టేస్ట్ నీకు బాగా తెలుసు కాబట్టి ఒక అక్కగా ఈ చీరల్లో నాకు ఏది నప్పుతుందో నువ్వే సెలెక్ట్ చేయి. చీరలు సెలెక్ట్ చేయడం కాదు, నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను. అవును, ఆయనకి వారసునిచ్చి వెళ్ళిపోతానని చెప్తే నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. నిన్నిక్కడికి తీసుకొచ్చిన నాకు నిన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకుని ఎలా గెంటాలో తెలీదా? అది నీ భ్రమ. ఆ భ్రమ నిజమయ్యే రోజు తొందరలోనే ఉంది.
నువ్వు అలానే పగటి కలలు కంటూ ఉండు. నేను మాత్రం నా కలల్ని నిజం చేసుకుంటూ ముందుకెళ్తా. ఉషా మనసుని గాయపరుస్తున్న అలాంటి వాడు ఉండాల్సింది ఇంట్లో కాదు, జైల్లో. నేను ఎంత చెప్పినా వాడిపైన కంప్లైంట్ ఇవ్వడానికి ఉషా ఒప్పుకోలేదు. పెళ్లితో జరిగే అనంతాన్ని కూడా భరిస్తాను అంటే ఏం చేయగలను? ఏంటమ్మా కొత్తగా చూస్తున్నావు? చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేసిన నా కిరణ్ ఇప్పుడు తప్పటడుగులు వేస్తుంటే చాలా బాధగా ఉందిరా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థమైందమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు నేను తప్పటడుగులు వేయట్లేదు. జరిగిన తప్పులు సరిదిద్దుకుంటున్నాను. తప్పుల్ని సరిదిద్దుకోవచ్చురా, కాని పాపాల్ని సరిదిద్దుకోలేం. నేను నీ కొడుకునమ్మా. ప్రాణం పోయినా ఎలాంటి పాపం చేయలేను. నీ తల్లిగా నువ్వేంటో నాకు తెలుసురా, కానీ నీ పక్కనే ఉంటూ నీతో పాపాలు చేయించే వాళ్ళ గురించే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆ పాపాల సుడిగుండంలో నీతో పాటు కుటుంబం మొత్తం మునిగిపోకముందే మేల్కోరా. నువ్వు మాట్లాడేది పల్లవి గురించా? పల్లవితో జరగబోయే నీ పెళ్లి గురించి. ఎప్పుడైతే నువ్వు పల్లవికి తాళి కట్టబోతున్నావని తెలిసిందో అప్పట్నుంచి ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు, ముఖ్యంగా మీ నాన్నగారికి. అర్థం చేసుకోమ్మా. నేను పల్లవికి మాటిచ్చాను. ఆ మాటని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. మరి పెళ్లినాడు జీవితాంతం తోడుగా ఉంటానని ఉషకిచ్చిన మాటనేం చేశావురా? అమ్మవి కదా, అడగకుండానే నా మనసును అర్థం చేసుకుంటావనుకున్నాను. కానీ అందరిలాగే నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటుంటే చాలా బాధగా ఉందమ్మా. నాకు ఉష అంటే ప్రేమే కాదమ్మా, ప్రాణం కూడా. నా ఉషకి పిల్లలు పుట్టే అదృష్టం లేకుండా చేశాడు ఆ దేవుడు. దేవుడు దూరం చేసిన అదృష్టాన్ని దగ్గర చేస్తుంది పల్లవి. ఇంత చేస్తున్న పల్లవి కోరింది ఒక్కటేనమ్మా, అది తన మెళ్ళో తాళి. ఈ పెళ్లి కూడా పల్లవి తన కోసం అడగలేదు. పుట్టబోయే బిడ్డకి ఒక గుర్తింపు కోసం, ఒక కుటుంబాన్ని ఇవ్వడం కోసం అడిగింది. అంటే ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు ఒక కుటుంబాన్నివ్వడం కోసం ఇదంతా చేస్తున్నాను అంటావా? కానీ నువ్వు చేసే పని వల్ల ఉషాతో పాటు నీ కుటుంబం మొత్తం బాధపడుతుందని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అర్థం చేసుకోనిది నేను కాదు, మీరు. నేను మాటిచ్చింది పల్లవికే కాదు, పల్లవి కడుపులో పెరుగుతున్న నా బిడ్డకి కూడా. నువ్వెన్ని చెప్పినా నేను కన్విన్స్ కాను. నీ తల్లిగా నీ మంచి కోరి చెప్తున్నాను, దయచేసి మనసు మార్చుకో, నా మాట విను. నన్ను క్షమించమ్మా. నెమలి కంటి కిరణ్మయ్ కొడుకుగా నేనిచ్చిన మాటని తప్పలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ పల్లవికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. అదే జరిగితే ఉష తట్టుకోలేదురా. ఉష ఉసురు తగిలితే మన కుటుంబమే నామరూపాలు లేకుండా పోతుంది. ఇంతకు మించి నేను నీకేం చెప్పలేను. ఏమనుకోకమ్మా, ఇంతదాకొచ్చాక నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఐఎమ్ సారీ.
ఉషని ఎలా ఆడుకుంటే బాగుంటుంది ఇప్పుడు? హ్మ్. ఏంటక్కా ఇవి? బియ్యాన్ని చూపిస్తూ ఇవేంటి అంటావేంటి? ఇప్పటికీ ఇవి బియ్యమే, కానీ రేపు మా పెళ్లిలో ఇవే తలంబ్రాలు. ఈ బియ్యం మొత్తంలో ఒక్క నలక లేకుండా మొత్తం క్లీన్ చేయి. నీ మనసులో నా మీదున్న ఉక్రోషాన్ని క్లీన్ చేయడం కష్టం కావచ్చు, కానీ ఈ బియ్యం క్లీన్ చేయడం అంత కష్టమేం కాదు. మా పెళ్లిలో తలంబ్రాలు నీ చేత్తోనే సిద్ధం చెయ్యి. నేను చెయ్యను. అవునా? అయితే కిరణ్ గారు నాకు ఇచ్చిన మాట మర్చిపోయావా? నీ సాయం తీసుకుని నాకు నచ్చింది చేసుకోమన్నారు. అలా అని ఎవ్వరికీ కీడు కలిగించే పనులు నీకు చెప్పట్లేదు కదక్కా. కీడు గురించి నువ్వు మాట్లాడొద్దు పల్లవి. పిఆర్ఓగా ఆయన లైఫ్లోకి వచ్చి ఆయన మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ఆయన మొహమాటాన్ని నీ స్వార్థానికి వాడుకుని వారసుడి పేరుతో ఆయన్ని ఇరకాటంలో పెట్టిన నీకన్నా పెద్ద కీడు మరేదీ లేదు. చూడు ఉషక్క, కిరణ్ గారితో నా పెళ్లి జరగడానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. దాన్ని ఆపడానికి నువ్వు నన్ను ఎంత రెచ్చగొట్టేలా మాట్లాడినా నేను ఉలకను పలకను. మా పెళ్లి విషయంలో నువ్వు చేస్తున్న సహకారానికి కిరణ్ గారు కూడా ఆనందించాలి. నా భార్య నన్ను అర్థం చేసుకుందని ఆయన అనుకోవాలి కదా. ఇంకొకరి భర్తని కోరుకున్న నీకు సునకానందం కావాలేమో. నన్ను ఎప్పుడో అర్థం చేసుకున్న నా భర్త గుర్తింపు కోసం నేను నీలాగా వెంపర్లాడను. పాపం, నిన్ను చూస్తుంటే రోజు రోజుకి నీ మీద నాకు జాలి ఎక్కువ అవుతుందక్క. కానీ ఏం చేయను, నీ మీద జాలి పడుతూ కూర్చుంటే నా పని అవ్వదు కదా. నువ్వు ఈ తలంబ్రాల బియ్యం శుభ్రం చేసేటప్పుడు నీ కళ్ళల్లో నుండి నీళ్లు రాలాయనుకో. పెళ్లి తలంబ్రాల్లో ముత్యాలు కలుపుతారు కదా, నీ కన్నీళ్లే ఆ ముత్యాలు అనుకుంటాను. నీకు ఇంకో మాట చెప్పనా ఉషాక్క? క్షతము అంటే నాశనం, అక్షతము అంటే నాశనం లేనిది. అంటే ఈ తలంబ్రాలు కిరణ్ గారు నా తల మీద వెయ్యగానే మా బంధం అంతం కాని అనుబంధంగా మారిపోతుంది. నేల నుండి చెట్టు వేర్ని విడదీయలేని ఒక మహావృక్షంలా మా బంధం కలకాలం నిలిచిపోతుంది. ఇంకాపే. ఎలా ఆపనుషక్క? ఆయన నాకు తాళి కట్టబోతున్నాడని నాలో ఒక తెలియని ఆనందం. ఆ ఆనందాన్ని నా ముందున్న నీతో కాక ఇంకెవరితో పంచుకోను? బావగారు, కాఫీ తెమ్మంటారా? ఓకే. హారిక, తరుణ్ ఎప్పుడు వస్తాడో నీకు తెలుసా? పల్లవి విషయంలో వెళ్ళిన ఆయన పన్నయ్యకే తిరిగొస్తానన్నారు. ఆ పల్లవి వల్ల ఉషా బాధపడుతున్న బాధని తరుణ్ అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే జరుగుతున్న ఘోరాన్ని ఎలాగైనా ఆపాలని పోరాడుతున్నారు. అవును హారిక,
ఆ పల్లవి ఎవరో, మన కుటుంబంలోకి ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో ఎంత ఆలోచించినా అంతు చిక్కట్లేదు. నా అనుమానం కూడా అదే బావగారు. ఇవన్నీ తేలాలంటే తరుణ్కి ఇన్వెస్టిగేషన్లో ఒక బ్రేక్ పాయింట్ దొరకాలి. పైగా ఇలాంటి టైంలో ఆయన డ్యూటీలో లేకపోవడం మన దురదృష్టం. హలో, ఎక్కడున్నావు తరుణ్? పల్లవి ఆట కట్టించాలని ఒక చోటుకొచ్చాను. ఇక్కడ ఎవరూ సహకరించడం లేదు. ఎవరి మీదైనా భయంతోనో డబ్బు మీదున్న ఆశతోనో పల్లవి వివరాలు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పల్లవికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని అర్థమవుతుంది. ఆ నిజాన్ని నువ్వు వీలైనంత త్వరగా బయట పెట్టాలి, లేకపోతే పరిస్థితులన్నీ తలకిందులవుతున్నాయి. ఉషని కోడలిగా కాకుండా కన్న కూతురులా చూసుకున్న మీరు ఇప్పుడు ఉషకు అన్యాయం జరుగుతుంటే ఏం పట్టనట్టు అలా మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఏదో ఒకటి చెయ్యండి అన్న, ఉషకు అన్యాయం జరగకుండా ఆపండి. పల్లవి గురించి అసలు నిజాలు తెలుసుకున్నాను. ఇదిగోండి ఫైల్. ఆ పల్లవి అసలు పేరు నిషా. ఆమె పేరెంట్స్ స్వర్ణ పురుషోత్తం. రే కిరణ్, రే కిరణ్, రే కిరణ్! నిషా తల్లిదండ్రులు మీరే అన్న విషయం కూడా తరుణ్ సుప్రియలకి తెలిసిపోయింది.